మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండను, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము. మేన్ నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారము. అక్కడ అన్యాయము అక్రమం, అన్యాయమైన తీర్పు తీర్చడం కానీ, అక్రమమైన తీర్పులు తీర్చడం కానీ, లంచగొండితమైన తీర్పులు తీర్చడం కానీ, మోసకరమైన తీర్పు తీర్చడం కానీ, ఇంకా చెప్పాలంటే మనిషి పేదవాడని నిరుపేదలని, పేదవాడికి ఒక తీర్పు నిరుపేదకు ఒక తీర్పు, లేక ఇంకా 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 రకరకాల విధానాల తీర్పులు జరుగుతూ ఉంటే నాతో పొందనంటే ఏం న్యాయం జరిగిద్దయా చెప్తుంటారు. వారందరూ ఒకటి కదా, వారు సపోర్ట్ చేసిన వారికి వారే సాక్షులు. కానీ నా తండ్రికి సింహాసనం అలాంటిది కాదు. అందుకని ఆయన పరిశుద్ధమైన సింహాసనం దగ్గర నీతికి తప్ప మరొకదానికి స్థానము లేదు. అందుకే నీతిమంతులకి ఎన్నడూ అన్యాయం జరగదు. నీతిమంతులు విడిచిపెట్టేవాడు కాదు, నీతిమంతుల కుటుంబాన్ని విసర్జించేవాడు కాదు, నీతిమంతుల కుటుంబం మీద అసహించుకున్నాడు కాదు, నీతిమంతుల వల్ల తన కటాక్షం నిలిపి ఉంచేవాడు.